హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్ అండ్ దిస్ ఇస్ మధు గాదరాజు. వన్ మోర్ కుకింగ్ బ్లాగ్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి మటన్ కీమా కర్రీ. ఇప్పుడు కీమా కర్రీ కావాల్సిన 4 ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అండ్ మసాలాలు ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర అండ్ ఆవాలు, 4 మిరియాలు, తాలింపు అయితే కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అండ్ 2 టమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను మటన్ కీమాని 500 గ్రామ్స్ తీసుకున్నానండి. దాన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ పాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలాలు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి అండ్ సాఫ్ట్గా కూడా కుక్ అవుతాయి. ఇలా ఆనియన్ ముక్కలు కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమాను కూడా యాడ్ చేసుకుందాము. ఈ కీమాని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఉడకనిస్తే కీమాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తుంది. ఆ తర్వాత మనం కర్రీకి సరిపడేంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. దానితో పాటు ధనియాలు అండ్ జీలకర్ర, గరం మసాలా కలిపిన పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడేంత వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవడమే లేట్. మటన్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా కూడా మనం కుక్ చేసుకునేటప్పుడు 5 to 6 విజిల్స్ పైనే వస్తే బాగుంటుంది. నేనైతే ఈ కర్రీని 5 to 6 విజిల్స్ అయితే రానిచ్చాను, బాగా కుక్ అవుతుంది మటన్ అని చెప్పి. మూత ఓపెన్ చేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ సిమ్లోనే పెట్టుకుందాము. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసము. అంతే అండి, గుమగుమలాడే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.